బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో పర్యాటక రంగంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా ఉన్నటువంటి కొత్త కోడూరు బీచ్, ఇంకొక వైపు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి వెల్లంగాని మాతా చర్చ్ ఉంది. అయితే పర్యాటకులు వచ్చే కొత్త కోడూరు బీచ్లో వ్యర్థాలన్నిటినీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేసే పరిస్థితి, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు ఇవన్నీ కూడా ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్లీన్ చేసి బీచ్ నందు సిమెంట్ వరలను డస్ట్బిన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు తోటపల్లి గూడూరు మండలంలో కొత్త కోడూరు బీచ్ నందు ఈ యొక్క కార్యక్రమం కొనసాగించాం. ఇదే విధంగా మిగిలిన 3 రోజులు కూడా 3 మండలాల్లో పై కార్యక్రమాలను పూర్తిగా విజయవంతంగా కొనసాగిస్తాం. అదేవిధంగా క్లీన్ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగులో కూడా ఆయన వెంటనే నడుస్తూ ఆయన ఆశయ సాధన మేమంతా కూడా భాగస్వాములమై ఆయన వెంట నడుస్తాం క్రమశిక్షణగా అని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, అంకెం సందీప్, పల్లవ్ రాజేష్, పర్వత సుబ్రహ్మణ్యం, పామాంజీ బుజ్జిబాబు, ముత్యాల బాబి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సెప్టెంబర్ 2 మా అధినేత రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త తరానికి నాంది పలికే విధంగా ఎన్డీఏ కూటమిలో ప్రత్యేక పాత్ర పోషించిన మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా రెండవ రోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కొత్త కోడూరు బీచ్, వేల సంఖ్యలో యాత్రికులు వచ్చేటువంటి ఈ బీచ్లో ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు ఎన్ని నివారణ చేసే విధంగా మేము డస్ట్బిన్లు ఏర్పాటు చేసి ఆ కవర్లన్నిటి కూడా డస్ట్బిన్లో వేయాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అంటే ఎక్కడా కూడా చెత్త రోడ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక డస్ట్బిన్లో వేయడం, అదేవిధంగా పచ్చని చెట్లను నాటి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా ఆయన జన్మదిన వేడుకలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క జన సైనికుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొని 5 రోజుల పాటు జన్మదిన వేడుకలలో అనేక విధాలుగా సేవా కార్యక్రమాలతో కలిపి మన రాష్ట్రంలో ఏదైతే గ్రీన్ ఆంధ్ర, క్లీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేదానికి అడుగులు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో మేము 5 రోజుల పాటు చేసే కార్యక్రమాలు 5 మండలాల్లో కూడా అనేక కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలతో మమేకమై చేసేటువంటి కార్యక్రమాలే. అందులో భాగంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలో మా సోదరుడు మండల అధ్యక్షుడు సందీప్ రాయల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మిగిలిన 3 మండలాల్లో కూడా ఇంకా 3 రోజుల పాటు 3 కార్యక్రమాలను చేస్తాం. 3 కార్యక్రమాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా పంచాయతీ కాలువలను క్లీన్ చేయించి బ్లీచింగ్ కొట్టే కార్యక్రమం కావచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా జన సైనికులు ఏ విధమైనటువంటి లబ్ధి ఆశించకుండా, కాంట్రాక్టులు ఆశించకుండా, ఏదో మనకు వస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఒక్క పిలుపు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపుతో ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిలో చేతుని తీసుకొస్తున్నారంటే ఇంతకంటే ఇంకేం కావాలి. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తూ ఈరోజు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే జనసేన జెండా పట్టుకొని మీ యొక్క సూచనల సలహాలతో నిజాయితీగా క్రమశిక్షణతో నడుచుకుంటున్నాం. మా అందరినీ కూడా నాయకులు తయారు చేయడం కోసం మీరు పడినటువంటి తపన, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల కోసం మీరు చేసిన పోరాటాలకి నిజంగా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ రాష్ట్ర రాజకీయాలలో కాదు దేశ రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఒక చరిత్ర, ఆ చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి. మీరు 100% గెలుపుతో నిజంగా మేమందరం కూడా మీ గురించి తలుచుకుంటే మా ఇంటికలన్నీ కూడా నెక్కబొడుచుకునే విధంగా ఈరోజు జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నామనంటే నిజంగా మా ధైర్యం, మా స్థైర్యం మీరే. కాబట్టి మీరు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని, ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా యువత అందరికి కూడా ఒకటే పిలుపునిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎవరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన పార్టీ ఆదుకుంటుంది. ప్రజల సమస్యలు వస్తే జనసేన పార్టీ
పోరాడుతుంది, ప్రజలకు ఇబ్బందులు వస్తే ఆదుకునే దానికి జనసేన పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎక్కడ ఎప్పుడు ఏ జన సైనికుడికి ఏ సమస్య ఉన్నా సరే మేము అండగా నిలబడి ఏ విషయం అయినా సరే రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళేదానికి అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా మిగిలిన 3 మండలాల్లో కూడా 3 రోజుల పాటు ఈ యొక్క జన్మదిన వేడుకలను జరుపుతూ ప్రజలతో మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టే స్థితికి తీసుకెళ్లారంటే అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దయ, ఆయన జెండా. అదేవిధంగా ఏదైతే మా జెండా జనసేన జెండా, మా యొక్క విధానం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయనాటికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. అదేవిధంగా కొన్ని కోట్ల మందికి ఆయన స్ఫూర్తిదాయకంగా అయ్యారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో వీర మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఈ 3 రోజుల పాటు కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. వేడుకల్లో భాగంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీపీ గూడూరు మండలంలోని కోడూరు బీచ్ దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలను తీయడం జరిగింది. ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం డస్ట్బిన్లు ఏర్పాటు చేశాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాటిని వినియోగించాలని, పర్యావరణ రక్షణ మన బాధ్యత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.